హాయ్, వెల్కమ్ టు ఎపిసోడ్ 19 ఆఫ్ ఇంగ్లీష్ టు తెలుగు. కొంతమంది ఇంగ్లీష్ వినటం వలన త్వరగా నేర్చుకుంటారు. ఎదుటివారు ఇంగ్లీష్ ఎలా మాట్లాడుతున్నారో, పదాలను ఎలా వాడుతున్నారో విని ట్రై చేసి ఇంప్రూవ్ అవుతారు. ఈరోజు మనం కొన్ని కొత్త పదాలను, వాటి మీనింగ్ అండ్ యూసేజ్ చూద్దాం. ఫస్ట్ వర్డ్ డీసెంట్. డీసెంట్, డీసెంట్. Please be careful with the spelling. D-E-C-E-N-T. It is decent, meaning manchi. Example, we are looking for a decent place to live. మేము నివాసం ఉండడానికి ఒక మంచి స్థలం కోసం వెతుకుతున్నాము. The second word, defer. Defer, defer, meaning వాయిదా వేయుట లేదా లొంగిపోవుట. The first example, the exam is deferred to the next Friday. పరీక్ష వచ్చే శుక్రవారానికి వాయిదా వేయబడింది. సెకండ్ ఎగ్జాంపుల్, సమ్టైమ్స్ ఐ డిఫర్ టు మై మదర్స్ ఎక్స్పీరియన్స్. కొన్నిసార్లు మా అమ్మ అనుభవం ముందు నేను లొంగిపోతూ ఉంటాను. అండ్ ద నెక్స్ట్ వర్డ్ డిఫర్. డిఫర్, డిఫర్. ప్లీజ్ బీ మైండ్ఫుల్ ఆఫ్ ద స్పెల్లింగ్ అండ్ ప్రొనౌన్సియేషన్. DIFFER. ఇట్ ఇస్ డిఫర్, మీనింగ్ భిన్నంగా ఉండడం లేదా అంగీకరించకపోవడం. ఎగ్జాంపుల్, సారీ ఐ బెగ్ టు డిఫర్ విత్ యూ. క్షమించండి, నేను మీతో అంగీకరించలేను. అండ్ ద నెక్స్ట్ వర్డ్ డెసలెట్. డెసలెట్, డెసలెట్, మీనింగ్ నిర్జనమైన. ఎగ్జాంపుల్, మోస్ట్ పార్ట్స్ ఆఫ్ అంటార్కిటికా ఆర్ డెసలెట్. అంటార్కిటికాలోని చాలా ప్రాంతాలు నిర్జనమైనవి. అదే పదాన్ని డెసలేట్ అని పలకాలి ఎప్పుడంటే పాడు చేయటం గురించి మాట్లాడినప్పుడు. ఎగ్జాంపుల్, డెకడ్స్ ఆఫ్ సివిల్ వార్ ఇన్ ఆఫ్రికా డెసలేటెడ్ పీపుల్స్ లైవ్స్. ఆఫ్రికాలో దశాబ్దాల నాటి అంతర్యుద్ధం ప్రజల జీవితాలను పాడు చేసింది. ది నెక్స్ట్ వర్డ్ డెజర్ట్. డెజర్ట్, డెజర్ట్, మీనింగ్ ఎడారి. ఎగ్జాంపుల్, ద సహారా ఇస్ ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ద వరల్డ్. సహారా ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎడారి. ఇదే పదాన్ని మనం వదిలివేయటం గురించి మాట్లాడినప్పుడు డిజర్ట్ అని పలుకుతాము. ఎగ్జాంపుల్, మెనీ చిల్డ్రన్ ఆర్ డిజర్టెడ్ డ్యూ టు వార్ ఇన్ పాలెస్టైన్. పాలస్తీనాలో యుద్ధం వలన చాలామంది పిల్లలు అనాథలుగా వదిలివేయబడ్డారు. ద లాస్ట్ వర్డ్ డిజర్ట్. డిజర్ట్, డిజర్ట్, మీనింగ్ తీపి పదార్థం. ఎగ్జాంపుల్, మై మీల్ ఇస్ ఇన్కంప్లీట్ విదౌట్ ఎ డిజర్ట్. తీపి పదార్థం లేకుండా నా భోజనం అసంపూర్ణం. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ.